మరి తెలంగాణలో ఐడియాలజికల్ బంధం ఏంటి? విశారదన్ మాదిగోడు, మాదిగ కులస్థుడు బీసీ ఉద్యమాన్ని ఎట్లా చేస్తాడు? కానీ ఈ మాటలకి భయపడితే, ఈ మాటలకి బాధపడితే నేను విప్లవకారుని ఎట్లయితా? ఈ విమర్శ నాకేమి నేర్పిందంటే, బీసీలందరికన్నా నేనే ఒక మెట్టు ఎక్కువ చేయాలనుకుంటున్నా బీసీలకు. ఎందుకు? వీరబ్రహ్మం శ్రీ మద్దులిరాట్ పోతులూరి వీరబ్రహ్మం కక్కయ్య అనే మాదిగని వెంట పెట్టుకొని సమాజాన్ని మార్చడానికి పోయాడు. కాటమరాజు అనేటువంటి ఒక యాదవరాజు తమిళనాడు నుంచి బయలుదేరి, అక్కడ దొనకొండ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ అడవుల దాకా రాజ్యాన్ని బీర్నీడి అనే ఒక అంటరాని వాడిని వేసుకొని రాజ్యస్థాపనకు బయలుదేరాడు. ఒక జ్యోతిరావు ఫూలే ఊరు బయట ఉన్న అంటరాని వాళ్ళు ఈ దేశానికి మహారాజులని చెప్పాడు. సాహు మహారాజ్ తన రాజ్యంలో అంటరాని వాళ్ళకి, శూద్రులకి చదువుకునే హక్కునిచ్చాడు. మరి నేను రుణం చెల్లించుకోవద్దా బీసీలకి? నేను రుణం చెల్లించుకోవద్దనే హక్కు మీకెవరికి ఇచ్చారు?